ప్రెగ్నెన్సీ చెకప్ కి వచ్చారు ఒక కపుల్. వాళ్ళ గురించి తెలుసుకుందాం. మ్యారేజ్ అయ్యి 15 years అయింది. 14 years బేబీ ఉంది. తర్వాత అందట్లేదు మేడం అని వచ్చారు. సో ఇంత గ్యాప్ ఎందుకు వచ్చిందా అంటే 37 years, 37 సంవత్సరాలు ఇప్పుడు కంప్లీట్ అయ్యాయి. 38 years. లాప్రోస్కోపీ చేసి అసలు ఏంటి ప్రాబ్లం అని చూసాము. ట్యూబ్స్ బ్లాక్ ఉండే, సిస్ట్ కూడా ఉండింది. అది కూడా క్లియర్ చేసాము లాప్రోస్కోపీ ద్వారా. దాని తర్వాత కొన్ని మెడికేషన్స్ రాయడం జరిగింది. షీ కన్సీవ్ న్యాచురల్లీ. ఇప్పుడు తనకి 6th month నడుస్తుంది. సో టిఫా స్కాన్ చేసాము, అంతా నార్మల్ ఉండేనా. మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ 14 years తర్వాత? చాలా మంచిగా నచ్చింది మేడం. 7 years నుంచి చాలా హాస్పిటల్స్ తిరిగాము. ఫస్ట్ మాకు తెలిసింది బ్లాకింగ్స్ ఉన్నాయి, కంపల్సరీ IVF కి వెళ్ళాలని అన్నారు. కానీ మధ్యలో వేరే పెయిన్ వల్ల మేము దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చాము. లాస్ట్ గా 1 year బ్యాక్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు ఆ సర్జరీ చేశారు. ఒకసారి లాప్రోస్కోపీ చేసి న్యాచురల్ ఒకసారి ట్రై చేద్దాము, అవ్వకపోతే అప్పుడు చూద్దాంలే IVF అన్నారు. ఒకసారి లక్కీగా మనం ట్రై చేసాం, లక్కీగా అన్నారు. వెరీ గుడ్. థ్యాంక్ యూ జోయా హాస్పిటల్ అండ్ డైమండ్ గారు. మా ప్రాబ్లమ్స్ ఏమైనా తెలుసుకొని తర్వాత ముందు న్యాచురల్ ట్రై చేద్దాం అని చెప్పేసి మెడిసిన్స్ ఇచ్చి చేశారు. చాలా హ్యాపీగా ఉన్నాను. సింపుల్ ట్రీట్మెంట్ తోనే మంచిగా ప్రెగ్నెన్సీ వచ్చేసింది. జెనెటిక్ టెస్ట్ కూడా చేసాం, అన్ని నార్మల్. బేబీ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్.